హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఏంటో ఎమ్మీగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? డబుల్ కా మీఠా చేశానండి. నా స్టైల్లో చేశాను. ఈజీగా 10 అంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ స్వీట్కి అలా ఫిదా అయిపోతారంతే. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించానా. నేను 4 బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. నేను జనరల్గా బేకరీలో దొరికే బ్రెడ్నే ఇంట్లో వాడతాను. మిల్క్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ నాకు ఇప్పుడు ఇంట్లో ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితోనే చేసి చూపిస్తాను. వీటితో చేసినా కూడా టేస్ట్ ఎలా వస్తాయో నేను మీకు చూపిస్తాను. చక్కగా సైడ్స్ అన్నిటినీ కూడా ఎక్కువ కట్ చేయకుండా జస్ట్ పైన అలా పీల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ ముక్కని ఒక్కొక్కటి 4 ముక్కల కింద కట్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ సైజ్ అయితే కనుక మనకి డీప్ ఫ్రై చేసేప్పుడు ఎక్కువగా మాడిపోవండి. ఇలా మిగతా ఉన్న బ్రెడ్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పైనే పాలు పోసానండి. సిమ్లోనే మరగనిద్దాం. ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. బ్రెడ్కి చాలామంది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనుకుంటారు, అలా ఏమీ అవసరం లేదండి. చిన్న టిప్ చెప్తానండి. బ్రెడ్ తేంగానే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇలా మనం చేసుకున్న, జనరల్గా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కదా బ్రెడ్ని, అలా డైరెక్ట్గా చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చదండి. మనకి డబుల్ కా మీఠా అస్సలు బ్రేక్ అవ్వకుండా పీస్గా వస్తుంది చక్కగా. చూడండి, బ్రెడ్ చిటిక్కులో వేగిపోతుందండి. ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు మనం గారెలు బూరెలు చేసి వేసి ఒక వాయి అటు ఇటు ఎల్లొస్తూ ఉంటాం చూడండి, అలా పొరపాటును కూడా వెళ్ళకండి. ఇట్టే రంగు మాడిపోతుంది. చక్కగా జస్ట్ ఆయిల్లో వేసి ఒకవైపు ఇలా టర్న్ చేసేసరికి చూడండి ఎలా కలర్ వచ్చేసిందో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో నేను ఆల్రెడీ బ్రెడ్ హల్వా కూడా చేశానండి. అది కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుందండి. నేను మన ఛానల్లో చేసే వీడియోస్ అన్నీ కూడా 1-2 మాత్రమే కొంచెం టైం టేకింగ్ ఉంటాయండి. మోస్ట్లీ నేను ఎక్కువగా అన్నీ ఈజీగా అయ్యేటట్టే చూస్తాను. సో ఎందుకంటే నాకు త్వరగా అవడం అనేది ఇష్టం. నేను మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. ఎవరైనా బ్రెడ్ హల్వా చేస్తానన్నా కూడా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి. నేను కింద లింక్ ఇస్తాను, ఓకేనా? చూడండి, ఒకదాని తర్వాత ఒకటి నేను మీతో మాట్లాడుతూ మొత్తం బ్రెడ్ ముక్కలన్నిటినీ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకున్నాను. ఈ మాత్రం కలర్ ఉండాలండి, ఎందుకంటే మనం పాలల్లో చక్కగా ఉడకబెడతాం కదా, కలర్ చేంజ్ అయిపోతుంది. వాటిని పక్కన పెట్టుకొని పెనం పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని నేను 2 స్పూన్ల దాకా పంచదార వేసి పంచదార నీళ్ళని జస్ట్ తెల్ల కాగనిస్తే సరిపోతుంది. నేను ఫుడ్ కలర్ చిటికెడు వేసానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మోస్ట్లీ ఎక్కువగా వేడకుండా ఉండడానికే చూస్తాను, కానీ ఇవాళ ఎందుకో కొంచెం కలర్ఫుల్గా చూడాలనిపించి వేశాను. చక్కగా చూడండి, మనం 1/2 లీటర్ పైనే పాలు ఎక్కువ పోసుకుంటే అవి 1/2 లీటర్లో సగం అయ్యాయి. అంటే అంత బాగా మరగబెట్టుకుంటేనే డబుల్ కా మీఠా అనేది చాలా బాగుంటుంది. చిటికెడు యాలకుల పొడి వేస్తున్నాను. ఇది కూడా చాలా వరకు కంప్లీట్గా ఆప్షనల్ అండి. చాలామందికి ఇది కూడా నచ్చట్లేదంట, నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేస్తున్నారు. ఎక్కువగా నెయ్యి ఎందుకు యాలకుల పొడి వాడుతున్నారు అక్క మీరు అని. టేస్ట్ బాగుంటుంది, హెల్దీ అండి, అందుకే వాడుతూ ఉంటాను. నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు. చక్కగా మనకు పాలు పోసుకున్నాక కూడా బాగా మరిగాయి కదా. ఇప్పుడు డబుల్ కా మీఠా కోసం మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారే వేసేస్తే పాలలో వేయంగానే బ్రెడ్ చక్కగా ఉడికిపోతుంది కదండి. గరిటెతో కదిపేటప్పుడు మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. సో అందుకని విడివిడిగా వేస్తున్నాను. జస్ట్ 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆపేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. చూడండి, స్టవ్ ఆపేసాను కదా. నేను మీకు ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా పాలు పీల్చేసుకుంది కదా, పాలు పంచదార షుగర్తో వేసిన సిరప్తో కలిపి. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసరికి మిల్క్ మేడ్ వేసానండి. చిన్ని బుడ్డి గ్లాస్ మిల్క్ మేడ్ వేసాను. ఇది ఈ డబుల్ కా మీఠా టేస్ట్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. నచ్చని వాళ్ళు ఇంకొంచెం పంచదార వేసుకొని మరగబెట్టుకున్న దాంట్లో బ్రెడ్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీకు అవైలబుల్గా ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను బాదం జీడిపప్పు మాత్రమే వేశాను. చూడండి, మన ఎమ్మి డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి.
ఇలా పీస్గా వస్తుందండి. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా వారి కోసం ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇలాంటి రెసిపీస్. ఆయనకి క్విక్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలండి. చూడండి, ఒక్కొక్క పీస్ అలా మీకు తీసి చూపిస్తాను. ఒక్క పీస్ కూడా చెదరవకుండా ఎలా వచ్చిందో ఇంత పర్ఫెక్ట్గా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, మన యమ్మీ డబుల్ కా మీఠా రెడీ. ఒక స్పూన్ తీసుకొని నోట్లో వేసుకుంటే మాటలను అండి నోట్లో బ్లాస్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.